పవన్ కళ్యాణ్కి సంబంధించిన హరిహర వీరమల్లు సూపర్ హిట్ అయింది అన్నటువంటిది అభిమానులు, అట్టర్ ఫెయిల్యూర్ అయింది అనేటటువంటిది విమర్శకులు. ఎవరి వాదన ఎట్లున్నా సరే దాన్ని బాగా ప్రమోట్ చేసే విషయంలో చాలా కష్టపడుతున్నారు జనసేన కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ అభిమానులు సూపర్ ఉంది, నేను నిన్ననే మళ్ళీ ఫ్యామిలీతో వెళ్ళి చూసి వచ్చాను, ఇవాళ పొద్దున్న ఫ్రెండ్స్తో వెళ్ళి చూసి వచ్చాను, అసలు రోజు రోజుకి అది చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది, చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది, చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది అంటూ రిపీట్ స్టేట్మెంట్స్తో సహా మంచిగా ప్రమోట్ చేస్తున్నారు, స్ట్రాటజీగా ప్రమోట్ చేస్తున్నారు. మొదట్లో చేసిన తప్పు ఏదైతే ఉందో వైసీపీ వాళ్ళని ట్రోల్ చేయడం, వైసీపీని టార్గెట్ చేస్తే మీ దిమ్మ తిరిగింది, మీకు బొమ్మ కనబడుతుంది, ఇట్లాంటివన్నీ చేస్తే వాళ్ళు రివర్స్లో చేసుకొచ్చింది. ఇప్పుడు అట్లాంటిది వాళ్ళ జోలికి పోకుండా ఫెయిల్యూర్ వైసీపీ వాళ్ళ సక్సెస్ మాది అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకెళ్తున్నారు. ఆ రూట్లో నడిచిపోతుంది. అయితే ఆంధ్ర ఓకే, తెలంగాణ ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. దేశవ్యాప్తంగా అది పాన్ ఇండియా సినిమా. ఇతర రాష్ట్రాలు అయితే ఆశించినటువంటి ఫలితాలు పాన్ ఇండియా స్థాయికి సక్సెస్ కాలేదు. కానీ ఎందుకని అంటే కరెక్ట్గా ఇదే టైంకి మహావతార్ నరసింహ అన్నటువంటిది అద్భుతమైనటువంటి సక్సెస్ అయింది. దేశవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొడుతోంది. కేవలం 15 కోట్ల రూపాయలతో తీసినటువంటి సినిమాకి 6 రోజుల్లో 48 కోట్లు రావడం, అసలు కొన్ని చోట్ల అయితే పూనకాలు వచ్చేస్తున్నాయట. పబ్లిక్ చివరికి తెర ముందు హారతలు ఇచ్చేస్తున్నారు, ఈవెన్ చెప్పులు వేసుకోకుండా కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు.